హలో హాయ్ అండి. ఈరోజు మీకు మరుమము కటింగ్స్‌తో ఎలా పెంచుకోవాలో ఒకసారి నేను చూయిస్తానండి. నేను ఇంతకు ముందుకు ఒక మొక్క నుంచి ఎన్నో మొక్కలు తయారు చేసుకొని నా గార్డెన్‌లో పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నన్ను ఎంతోమంది అడుగుతున్నారు, "కొమ్మలతో ఒకసారి నాటి చూయించవా? మేము కూడా అలా ట్రై చేస్తాము" అని చెప్పారు. అయితే నేను ఎలాగో నన్ను అడిగిన వాళ్ళకు ఈ మరుమం మొక్కలు ఇవ్వడం కోసం ఈరోజు నేను ఇక్కడ ఉన్న ట్రేలు ఉంటాయి కదండీ, మనము ఏవైతే నర్సరీలో ఉంటాయో అలాంటి ట్రేలు నా దగ్గర చాలా ఉన్నాయి. అప్పుడప్పుడు నన్ను ఎవరైనా సేల్స్‌కి కూడా అడుగుతూ ఉంటారండి. మన స్టోర్‌లో ఈ మరమం మొక్కలు కూడా అమ్ముతూ ఉన్నాను. అయితే వాటి గురించి నేను ఎలాగో ఒక వీడియో చేసి పెడితే నేను మీకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. నేను మిగతా వాటిని ఉడకంగా చూపించాను కదా, టబ్‌లలో ఎలా పెంచానని. కటింగ్స్‌లలో చిన్న చిన్న కుండీలలో, గ్లాసులలో అలా కూడా పెట్టుకున్నానండి. నేను ఎక్కువగా కటింగ్స్ తోటే మొక్కలను పెంచే ప్రయత్నం చేశానండి. కాని వాటిని కూడా సక్సెస్ చేసి నేను చూపిస్తాను. అందుకే ఇలా మొక్కలన్నీ ఇప్పుడు నా మరం మొక్కలన్నీ నాటుకున్నానండి. ఇవి మళ్ళీ మంచి అయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. ఇవి మనం 15 డేస్ ఇలాగే ఒక నీడపాటికి ఉంచాలండి. మనము సెమీ షేడ్లో ఉంచితే బాగుంటుంది. ఇప్పుడైతే నేను కొద్దిగా రూట్ బూస్టర్ వాటర్ని చల్లుకుంటున్నానండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం. ఓకేనండి, బాయ్ అండి.